చెప్పాలి అంటే రాజకీయాల గురించి జర్నలిస్ట్కి బాగా తెలుసు. అండ్ నేను ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి మా అధినేత నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. సో ఏదైతే మా లీడర్ అధినేత నాకు ఇవ్వడం జరిగిందో ఆ బాధ్యతను స్వీకరించి ఇక్కడ నేను కంటెస్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ వేవో మరి ఏంటో తెలీదు, దాంట్లో అన్ఫార్చునేట్లీ ఎంటైర్ స్టేట్ కూడా కొంచెం మాకు వైఎస్ఆర్సీపీకి నెగిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది. సో దాంట్లో ఎమ్మిగనూరు కూడా వన్ ఆఫ్ ద దాంట్లో నేను కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తూ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. బట్ కొన్ని ఈక్వేషన్స్ వల్ల లీడర్ అన్న తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి. వాళ్ళకి అందరినీ కూడా సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత, మా ప్రెసిడెంట్, లీడర్ మాకందరికీ కూడా న్యాయం చేసే విధంలో మళ్ళీ నాకు ఎంపీ సమన్వయకర్తగా పంపడం జరిగింది. సో నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను చేస్తాను. ఎందుకంటే నాకు ఎమ్మెల్యేగా అంటే ఒక ఇన్ఛార్జ్గా, ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చినప్పుడు కూడా నేను సక్సెస్ఫుల్గా ఇక్కడ నడిపాను. ఇక్కడ నేను అందరూ సక్సెస్ఫుల్గా క్యాడర్ని అందరినీ కూడా ఒక దాంట్లో తీసుకెళ్ళగలిగాను. అలాగే ఇప్పుడు మళ్ళీ నాకు మా లీడర్ పిలిచి నాకు ఎంపీగా ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా నేను సక్సెస్ఫుల్గా తీసుకొని వెళ్తాను. నేను ఎప్పుడు కూడా ఏది అడగలేదు, నాకు ఇది ఇవ్వండి, నాకు ఎమ్మెల్యే ఇవ్వండి, ఎంపీ ఇవ్వండి అని కూడా నేను అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగలేదు. జగనన్న నన్ను పిలిచి ఎక్కడ ఏది ఇచ్చినా కూడా అది నేను చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఆ రోజు నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు కూడా, ఎమ్మెల్యేగా నన్ను కంటెస్ట్ చేయమన్నప్పుడు కూడా నేను స్వీకరించి ఇక్కడికి వచ్చాను. ఈరోజు నేను ఏమీ అడగలేదు. ఈరోజు కూడా జగనన్న నన్ను పిలిచి నిన్ను ఎంపీగా పంపిస్తున్నాను అంటే అది కూడా స్వీకరించి నేను ఎంపీగానే చేసేందుకు ఉన్నాను. ఎంపీగా 7 నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి 7 నియోజకవర్గాలలో నాకు ఆల్రెడీ అనుభవం ఉంది, ఎంపీగా చేశాను. మళ్ళీ ఈరోజు ఎంపీ అంటే సమన్వయకర్తగా నాకు అవకాశం రావడం నేను గౌరవిస్తున్నాను. నేను జగనన్న ఏది చెప్పినా కూడా దానికి నేను స్వీకరిస్తాను. నేను ఇప్పుడు దాకా మీకు అదే చెప్పానండి. పొలిటికల్గా ఏదైతే ఈక్వేషన్స్ ఉంటాయో ఒక లీడర్కే తెలుస్తుంది ఆ బాధ్యత ఏ విధంగా నిర్వర్తించాలి, ఎవరిని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, ఎవరిని కూడా అసహనం చేయకూడదు అనే బాధ్యత ప్రకారం నన్ను ఎంపీగా నాకు ఎంపీ సమన్వయకర్తగా ఇవ్వడం జరిగింది. సో నేను ఎప్పుడు ఏది అడగలేదు. మరీ ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాను మీకు అందరికీ కూడా, మరొక్కసారి చెప్తున్నాను. ఆ రోజు నేను ఎమ్మెల్యే పదవి అడగలేదు, ఈరోజు నేను ఎంపీగా ఇన్ఛార్జ్ అడగలేదు. జగనన్న నా పైన ఉన్న ఒక అభిమానంతో నాకు ఏదైతే పదవి ఇస్తున్నారో ఆ పదవిని నేను సక్రమంగా ముందుకు తీసుకెళ్ళి ఆ పదవికి నేను న్యాయం చేసే విధంగా పనిచేస్తానని మటుకు మీ అందరికీ తెలియజేస్తాను. మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ అనే వాళ్ళు ప్రతి పర్సన్కి కూడా దగ్గర అవుతారు. అదేవిధంగా పార్టీకి అభిమానంతో ఉంటారు. ఆ రోజు నేను ఏదైతే ఎమ్మెల్యేగా వచ్చానో ఇక్కడికి ఒక సమన్వయకర్తగా, ఆ రోజు అందరూ కూడా నాకు పార్టీ ఆదేశాలకు గౌరవం ఇస్తూ నా దగ్గరికి వచ్చి నాకు సపోర్ట్ చేశారు. బికాజ్ వాళ్ళందరం కూడా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులం. సో నా క్యాడరు లేకపోతే ఇంకొకరి క్యాడరు అని కాదు, ఎప్పుడైనా సరే పార్టీ నిర్ణయం తీసుకుని రేపొద్దున ఇంకొకరిని తీసుకుని వచ్చి పెట్టినా కూడా ఎమ్మెల్యేగా ఇంకొకరికి అవకాశం ఇస్తే కూడా ఎమ్మిగనూరులో ఉన్న క్యాడర్ అందరూ కూడా జగనన్న పైన ఉన్న గౌరవంతో వచ్చిన అభ్యర్థిని వాళ్ళు ప్రోత్సహిస్తారు, వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ క్యాడరే అవుతారు కానీ పర్సనల్ క్యాడర్ కాదు. పర్సనల్ క్యాడర్ అనేది ఒక అభిమానం అనేది కొందరితో మనకు ఒక బంధం అనేది ఏర్పడుతుంది. డెఫినెట్లీ మనం హ్యూమన్ బీయింగ్స్, మనకు ఏమవుతుందంటే మనం పనిచేసే సమయంలో మనకి కొంతమందితో ఒక బంధం అనేది ఏర్పడుతుంది. పార్టీ క్యాడర్ అయినా కూడా పర్సనల్గా ఉంటుంది. కాబట్టి నేను పార్టీలోనే ఉన్నాను. నేను ఎమ్మిగనూరుకి కూడా పార్లమెంట్ దాంట్లో ఎమ్మిగనూరు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అ పార్ట్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ నాతోనే ఉంటారు, నా పార్టీతోనే ఉంటారు. పార్టీకి బలోపేతం చేసుకుంటూ మీ అందరం కూడా కృషి చేస్తూ ముందుకు వెళ్తాం. ఎమ్మిగనూరులో నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని ప్రామిసెస్ చేశాను కొంతమందికి.
ఎమగనూరు సమన్వయకర్తగా నేను ఏదైతే ప్రామిసెస్ చేశానో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎమగనూరు సమన్వయకర్త నుంచి కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా ఎదిగాను. సో నా బాధ్యత ఇంకా పెరిగింది. ఒక నియోజకవర్గం నుంచి 7 నియోజకవర్గాలకి పెరిగింది కాబట్టి అన్ని నియోజకవర్గాలలో కూడా ఎక్కడి నుంచి ఎటువంటి రిక్వెస్ట్ వస్తుందో అక్కడంతా కూడా నేను పని చేసుకుంటూ వెళ్తాను. కాకపోతే ఎమగనూరులో ఒక బంధం ఏర్పడింది ఈ 2 సంవత్సరాల్లో కాబట్టి కొద్ది కార్యక్రమాలు ఎక్కువగా చేసుకుంటూ వెళ్తాను. డెఫినెట్లీ అటువంటిది ఉండదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే కూడా మేము వాళ్ళందరినీ కూడా సర్దుబాటు చేసుకొని వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని అందరం కలిసి పని చేస్తాము. వాడిని కూడా కలుపుకొని అధినేత అందరినీ కూడా మాట్లాడి అందరినీ కూడా ఒకటి చేస్తారు, అందరికీ కూడా సమన్యాయం చేస్తారు. కాబట్టి ఆయన నా వంతు బాధ్యత ఏదైనా ఉంటే కూడా అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లేది సమన్వయం నేను తప్పకుండా చేస్తాను. అలాగే క్యాడర్కి కూడా ఎవరైతే అందరూ క్యాడర్కి నేను ఒక ఎంపీగా ఏదైతే క్యాడర్ నాకు ఉంటారో క్యాడర్ వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇస్తాను. తప్పకుండా ఈ 7 నియోజకవర్గాలలో డిస్టెన్స్ చాలా దూరంగా ఉంది కాబట్టి ఒక ఆఫీస్ కర్నూలులో ఉంటుంది, ఒక ఆఫీస్ అనేది ఎమగనూరులో కూడా ఉంటుంది. ఎంపీ ఆఫీస్ అనేది అంటే కార్యాలయం అనేది సమన్వయకర్తగా నేను ఇక్కడి నుంచి కూడా రన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడి నుంచి నాకు మంత్రాలయం, ఆలూరు, ఆదోని, ఎమగనూరు దగ్గర అవుతుంది. ఎర్లియర్ కూడా నేను ఎమగనూరులో నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను ఎమగనూరులోనే ఎక్కువగా ఉండేదాన్ని. అలాగే ఇప్పుడు కూడా నేను ఎమగనూరులో ఆల్రెడీ నాకు ఆఫీస్ ఉంది, ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది కాబట్టి వాటిని కంటిన్యూ చేసుకుంటూ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాను ఒక ఎంపీగా. కర్నూలు నుంచి కోడుమూరు, కర్నూలు, పత్తికొండ నాకు అక్కడ దగ్గరగా అవుతాయి కాబట్టి ఆ 3 అవి కూడా అక్కడ చేసుకుంటూ వెళ్తాను. ఈ విధంగా నాకు 2 ఆఫీసెస్ ఉంటాయి, ఒకటి కర్నూలు, ఒకటి ఎమగనూరులో. తప్పకుండా క్యాడర్ కూడా ఎవ్వరు నిరుత్సాహపడక్కర్లేదు. ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది. పార్టీతో పాటు నేను కూడా వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాననేసి మీడియా ముఖంగా వాళ్ళందరికీ